అదే విధంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ ప్రైవేట్ ప్రాక్టీస్ చేసుకుంటున్న డాక్టర్లపై ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. మరి ప్రకాశం జిల్లాకు చెందిన 2 వైద్యులు కూడా ఈ లిస్టులో ఉన్నట్లు తెలుస్తుంది. 4 ఏళ్లుగా వీరు రాకపోయినా జీతాలు ఎలా విడుదలయ్యాయి, ఇప్పుడు ప్రభుత్వం తీసుకుపోయే కఠిన చర్యలు ఏంటి, దీనిపై వైద్య ఆరోగ్య శాఖ నుంచి వస్తున్న సమాచారం ఏంటి? మరి ఇదే అంశానికి సంబంధించి ఒంగోలు నుంచి కూడా మనకి లైవ్ లో కాంతారావు అందిస్తారు. కాంతారావు, చెప్పండి, అసలు ఇప్పుడు ప్రభుత్వం తీసుకుపోయే కఠిన చర్యలేంటి, దీనిపై వైద్య ఆరోగ్య శాఖ నుంచి వస్తున్న సమాచారాలు ఏంటి? ప్రభుత్వ వైద్యశాలలో ప్రజలకు వైద్యం అందించాల్సిన ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో వైద్య సేవలు అందించకుండా అయితే ఇటు వైద్యశాలకు రాకుండా అయితే డొమ్మా కొడుతున్న పరిస్థితి ఉందని చెప్పేసి ఇటు ఇప్పుడు ప్రజలలో తీవ్ర చర్చాంశనీయంగా మారింది. ఇదే విషయంపై ఇటు ఎవరైతే ఉన్నారో వైద్యశాఖ అధికారి అయితే దీనిపైన సత్యకుమార్ అయితే ఇలాంటి వైద్య అధికారులపై ఎంక్వైరీ చేయించడం అయితే జరుగుతుంది. అయితే ఈ వైద్యాధికారులను రాష్ట్ర వ్యాప్తంగా 43 మంది వైద్యాధికారులు అయితే ఇలా ప్రభుత్వ వైద్యానికి దూరంగా ఉంటూ తమ సొంత పనులలో నిమగ్నమయ్యి ప్రైవేటు ప్రాక్టీసులు చేసుకుంటూ అలాగే కార్పొరేట్ ఆసుపత్రులలో పనిచేస్తూ లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు అయితే పెద్దగా వినిపిస్తున్న తరుణంలో వీరిపై కఠిన చర్యలు తీసుకునేందుకు శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు ఇటు ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రభుత్వ వైద్యశాలకు ఎవరైతే ప్రజలు వచ్చి వారికి వైద్యం అందించకుండా సొంత కార్యకలాపాలు చేసుకుంటున్న వైద్యులపై ఇటు కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇటు ప్రభుత్వం కూడా చూస్తున్న పరిస్థితి ఉంది. అయితే అలాగే చూసుకుంటే జిల్లాలో కూడా ఒక 2 వైద్యాధికారులు కూడా ఈ జాబితాలో ఉన్నారని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉందని చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ వైద్యశాలకు ప్రభుత్వ వైద్యశాలలో ఎవరైతే డాక్టర్స్ అయితే ఉన్నారో వారు సక్రమంగా విధులకు హాజరు కాకుండా పని వేళల్లో ఉండకుండా వారు సొంత ప్రాక్టీసులు పెట్టుకుని అలాగే సొంత క్లినిక్లు పెట్టుకుని అలాగే కార్పొరేట్ ఆసుపత్రుల్లో విధులు నిర్వహిస్తూ అక్కడ ప్రభుత్వ వైద్య సేవలు అందించకుండా లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారని చెప్పేసి ప్రజల నుంచి అయితే భారీగా నిరసనలు అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇలాంటి వారిని రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించి వైద్య శాఖ అధికారి ఎవరైతే ఉన్నారో సత్యకుమార్ ఇలాంటి వారిని గుర్తించి వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇటు వైద్యాధికారులకైతే సూచిస్తున్న పరిస్థితి ఉంది. అలాగే చూసుకుంటే ఈ వైద్య అధికారులు ఎవరైతే ఉన్నారో వైద్యశాలలో రాత్రుల్లో అసలు అందుబాటులో ఉండలేదని చెప్పేసి ప్రజలు అనుకున్న పరిస్థితి ఉంటుంది. అలాగే ఎవరైనా ప్రశ్నిస్తే వారిపైన భౌతిక దాడులకు దిగటం అలాగే వారిని మానసికంగా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ప్రజలు ఆరోపిస్తున్న పరిస్థితి ఎక్కువగా కనబడుతున్న పరిస్థితి ఉంది. అయితే వైద్యాధికారులు లక్షల్లో జీతాలు తీసుకుంటూ తమకు వైద్యం అందించకుండా ప్రైవేటు వైద్యశాలలకు పనిచేస్తూ వైద్యశాలకు వెళ్తే అక్కడ ట్రీట్మెంట్ ఇవ్వకుండా మా వైద్యశాలకు రండి, మీకు తక్కువ ఖర్చులోనే వైద్యం అందిస్తామని చెప్పేసి ప్రజలను మభ్యపెడుతూ తమ వైద్యశాలకు తీసుకుంటున్న పరిస్థితులు అయితే ప్రకాశం జిల్లాలో అనేక చోట్ల కనిపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రకాశం జిల్లాకు సంబంధించి అటు ఉమ్మడి జిల్లాలో ఉన్న వైద్య అధికారులు ఎవరైతే ఉన్నారో సొంత ప్రాక్టీసులు పెట్టుకొని ప్రజలను వైద్యశాలకు ప్రభుత్వ వైద్యశాలకు వచ్చే ప్రజలను తమ ఆసుపత్రులకు తీసుకెళ్తూ లక్షల్లో అయితే వారి దగ్గర డబ్బులు వసూలు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్న పరిస్థితి కనబడుతున్న పరిస్థితి ఉంది. ఎలాంటి తరుణంలోనే గతంలో ప్రకాశం జిల్లాకు సంబంధించి దర్శన నియోజకవర్గం దొనకొండ ప్రాంతంలో ఒక వైద్యాధికారి విధులు నిర్వహించకుండా గత 2-3 రోజుల నుంచి విధులకు రాకుండా ఉండటం అక్కడ చర్చాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ఆ ప్రాంతాన్ని సందర్శించిన ఇన్ఛార్జి ఎవరైతే ఉన్నారో టీడీపీ ఇన్ఛార్జి అక్కడ సందర్శించి అక్కడ డాక్టర్ని పిలిపించి మందలించిన పరిస్థితులు అయితే కనిపిస్తున్న పరిస్థితి ఉంది. అలాగే ఇటు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే అనేక చోట్ల ఈ ప్రైవేట్ క్లినిక్లు నడుపుకుంటూ ప్రజలకు సేవలు అందించకుండా డాక్టర్లు అయితే జీతాలు తీసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. అయితే వారానికి ఒక 2 రోజులు 3 రోజులు మొక్కుబడిగా వస్తూ అక్కడున్న వైద్య సిబ్బందిని వారే చూసుకోండి, మీరే ఇక్కడ మందులు ఇవ్వండి అని చెప్పి వెళ్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పేసి అక్కడ వైద్య సిబ్బంది కూడా చెబుతున్న పరిస్థితి ఉంది. అలాంటి తరుణంలో అక్కడ ఏదైతే ఉందో వైద్యశాలకు సంబంధించిన మందులను కూడా అమ్ముకొని వారు ఇదే ఆదాయం పొందుతున్న పరిస్థితి కనబడుతున్నది చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. అలాగే చూసుకుంటే కొన్ని హాస్పిటల్లో ఏదైతే వైద్యశాలలో రాత్రిపూట్ల చికిత్స సరిగా ఉండకపోవడం, అదే ఏదైనా ఆకస్మికమైన
ఏదన్నా ప్రమాదాలు జరిగినప్పుడు ఆ ప్రాంత వైద్యశాలకు వెళ్ళినప్పుడు డాక్టర్లు అందుబాటులో లేకపోవడము, అలాగే అక్కడ పనిచేస్తున్న నైట్ వాచ్మెన్లే అక్కడ ఎవరైతే గాయపడిన వారికి చికిత్స అందిస్తూ, అలాగే తలకి కానీ అలాగే గాయాలైన వారికి కుట్లు వేస్తున్న పరిస్థితి అయితే కొన్ని వైద్యశాలలో కనబడుతున్న పరిస్థితి ఉంది. అయితే సిబ్బంది ఎవరైతే ఉన్నారో నైట్ వాచ్మెన్లు, ఎలాంటి ప్రాక్టీస్ లేని వాచ్మెన్లు కూడా అక్కడ వైద్యసేవలు అందించడం అనేది ప్రకాశం జిల్లాలో కొన్ని వైద్యశాలలో అయితే ప్రభుత్వ వైద్యశాలలో కనబడుతున్న పరిస్థితి ఉంది. అయితే కొన్ని చోట్ల మారుమూల ప్రాంతాలలో అయితే వారానికి ఒక్కసారి కూడా డాక్టర్లు వస్తున్న పరిస్థితి లేకపోవడం అయితే జరుగుతుంది. ఇలాంటి తరుణంలో ఎవరైతే సత్యకుమార్, విద్యాశాఖ అధికారి సత్యకుమార్ ఎవరైతే ఉన్నారో ఇలాంటి వారిని అందరినీ గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకొని వారిని శాఖాపరమైన చర్యలు వారిపైన తీసుకోవాలని చెప్పేసి ఇటు ప్రజలు కోరుతున్న పరిస్థితి ఉంది. లావణ్య. రైట్, థ్యాంక్ యూ కాంతారావు.